ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఫిబ్రవరి 27, 2028. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 27వ వచనము. గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 4 రకాల మనుషుల గురించి మాట్లాడుతున్నట్లు మనం గమనించవచ్చు. మూర్ఖుల గురించి, సోమరుల గురించి, కలహప్రియుల గురించి, మోసగాళ్ల గురించి ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది. అంటే కపటమైన మనసు గల వారి గురించి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈ ఆరాధికుడైన దావీదు గారు 100 కొద్ది కీర్తనలు రాస్తే, జ్ఞాని అయిన సొలొమోను 1000 కొద్ది సామెతలు రాశారు. పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను మొత్తం 3 గ్రంథాలు రాసినట్టు మనం చూస్తున్నాం. అవి సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. సొలొమోను తన యవ్వన కాలంలో పరమగీతాలను, తన మధ్య వయస్సులో సామెతలను, తన వృద్ధాప్యంలో ప్రసంగి గ్రంథాన్ని రచించారని మనకి పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. సొలొమోను రాజు మహాజ్ఞాని అని మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం మనకు సెలవిస్తుంది. ఆయన జ్ఞానం ఆధ్యాత్మికం మాత్రమే కాదు కానీ రాజకీయ, లౌకిక, ఇంకా సకల శాస్త్రాల్లో కూడా ఆయనకి ప్రావీణ్యం ఉంది. అతనిలోని మంచిని మాత్రమే చూస్తూ చెప్పాలి అంటే అన్నిటా కూడా అతను మేటైన వాడని చెప్పక తప్పదు. సామెతలు చదువుతున్నప్పుడు మనుషుల మనసులు కూడా సొలొమోను చదవగలడా అని మనకు అనిపిస్తుంది. ప్రపంచంలో ప్రతి వారి మనస్తత్వాలు ఈ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. కొన్ని వచనాలు చదువుతున్నప్పుడు ఈ మాటలు సొలొమోను నా గురించే రాశారా అని మనకు అనిపించక మానదు. సొలొమోను రాజు 26వ అధ్యాయంలో 23 నుంచి 27వ వచనాల్లో మోసగాళ్ల గురించి మాట్లాడుతున్నారు. చాలామంది మోసగాళ్లను ఆయన చూశాడు కాబట్టి తన తండ్రి విషయంలో ఎదోమీయుడైన దోయేగు చేసిన మోసం కళ్ళ ముందే తెలుసు అతనికి. అలాగే తన పక్కనే ఉంటూ తనకే కూతురు తవ్విన అదోనియా, ఇంకా యోవాబు వంటి వారిని ఈ సొలొమోను రాజు ప్రత్యక్షంగా చూశాడు. ఆ తర్వాత ఆ అదోనియా మరియు యోవాబు ఎలా మరణించారో కూడా సొలొమోనుకు తెలుసు. అందుకే ఈ మాటలు పలుకుతున్నాడు. గుంటను తవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వారి మీదకి అది తిరిగి వచ్చును అని. ఇతరులకు హాని చేయాలనుకొని, ఇతరులను ఇబ్బంది పెట్టాలనుకొని చివరికి తనే ప్రమాదంలో చిక్కుపోయిన వారిని గురించి చెప్పాలంటే నాకైతే ముఖ్యంగా హామాను గుర్తొస్తున్నాడు. అంతకన్నా ఉదాహరణ మరొకటి ఉండదేమో. అందరూ నా ముందు అణిగి ఉండాలి అనుకునే గర్విష్టి ఈ హామాను. సర్వాధికారి అయిన దేవుని ముందు తప్ప ఇంకెవ్వరి ముందు నేను తల వంచను అనుకునే మొర్దెకైకి మధ్య ఎంతటి యుద్ధం జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. తన ముందు సాగిల పడనందుకు ఒక మనిషిని, అతని జాతిని కూడా నాశనం చేయాలనుకునే అంత అహము, అంత దుర్మార్గుడు ఈ హామాను. ప్రాణం పోయినా సరే దేవుని తప్ప ఇంకెవరి ముందు సాగిల పడనని రోషం గల భక్తిపరుడు ఈ మొర్దెకై. ప్రణాళికలు రచించాడు. మొర్దెకైని ప్రత్యేకంగా చంపేందుకు 50 మూరల ఉరికంబాన్ని తయారు చేయించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఒక్కరోజు కూడా గడవకుండానే తన ప్రణాళిక ప్రకారం తన ధనంతోనే తను తయారు చేయించిన అదే ఉరికంబానికి వేలాడాడు ఈ హామాను. తను వేసిన ఉచ్చులో తనే చిక్కిపోయాడు. తను తీసిన గొతిలో తనే కూరుకుపోయాడు. చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోకపోతే ఆ చరిత్ర మరలా పునరావృతం అవుతుంది అని పరిశుద్ధ లేఖనం మనకి బోధిస్తుంది. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే వాక్యం చెప్తుంది ఈ మాట. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు కలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించెదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియో, దరిద్రుల నిట్టూర్పులను బట్టియో నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ హెచ్చరిక మాటలు మన మనసులో ఎప్పుడూ ఉండాలి.
మన పితరుల జాబితాలు మనకి మూలపాఠాలుగా ఉన్నాయి. బుద్ధిమంతులు హామానుని చూసి నేర్చుకుంటారు. బుద్ధిహీనులు తరే మరో హామానుగా మారిన తర్వాత నేర్చుకుంటారు. గమనించండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనంలో కూడా మన ప్రతి కార్యము తన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉండాలి అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. దేవుణ్ణి మహిమపరచండి. గాడ్ బ్లెస్ యు ఆల్.